వైసీపీ హయాంలో అక్రమంగా వాడేసుకున్న అభయహస్తం నిధుల్ని తిరిగి డ్వాక్రా మహిళలకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అభయహస్తం పింఛను కోసం దాదాపు 12 ఏళ్ల పాటు 22 లక్షల మంది డ్వాక్రా మహిళలు నెలకు 365 రూపాయల చొప్పున 1194 కోట్లు జమ చేసుకున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కలిపితే మొత్తం 2194 కోట్లు ఉండాలి. కానీ 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. ఈ పథకంలో ఫండ్ మేనేజర్గా ఎల్ఐసి స్థానంలో సెర్ప్ను చేర్చుతూ ఏకంగా చట్టాన్నే మార్చేసింది. ఆ తర్వాత పథకం రద్దుకు కుట్ర పన్ని 2021-22 నుంచి సభ్యుల నుంచి వాటా స్వీకరణ నిలిపివేసింది. పథకం నిలిపివేసిన 2 ఏళ్లలోగా అప్పటిదాకా జమ చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలనే నిబంధనను అమలు చేయలేదు. 2194 కోట్లు దారి మళ్లించి సెర్ప్ పీడీ ఖాతాల్లో ఉన్నట్లు తతంగం నడిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణ చేయిస్తే అభయహస్తం నిధులు ₹1 సెర్ప్ ఖాతాలో లేదని తేలింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు నష్టపోకుండా గతంలో జమ చేసిన మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఆర్థిక శాఖ కూడా అంగీకారం తెలిపింది.